మరొకసారి ఈ 3వ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా పురుషులు యవనస్తులు అందరికి వందనాలు. మీరేమంత ముందుకు వేరే రైట్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందు పోయిన శుక్రవారం ఏం వాక్యం నాకు గుర్తుందమ్మా? ఎవరికైనా చెప్తారా? రాజుల శాసనములను మాఫీ చేసిన, అంతేనా? మాఫీనా రద్దునా? రెండొకటేనా? రద్దు చేసిన ఉపవాస ప్రార్థన. ఎవరి శాసనం? ఏంటి ఆ శాసనం? ఎలా రద్దు చేయబడింది? మీరు ఇంత అడుగుతారని తెలియక తమ్నైల్ ఒక్కటే చూసి వచ్చాం సార్ అంటారా? ఏంటా శాసనం? ఏంటి అసలు? ఏ దేవుణ్ణి ఎన్ని రోజులు? 1 నెల రోజులు ఏ దేవుణ్ణి ఆరాధించకూడదని శాసనం చేశాడు. ఎవరైనా? నెబుకద్నెజరు. ఆయనైనా దర్యావేష్. ఎవరు ఈ దర్యావేష్? ఎవరు? నెబుకద్నెజరు కొడుకు. అప్పటికి నెబుకద్నెజరు కాలం అయిపోయింది. ఆ తర్వాత పరిపాలనలో ఉన్న దర్యావేషు ఒక శాసనం చేశాడు. ఆ శాసనాన్ని ఎవరు చేయించారు? దానియేలుకు వ్యతిరేకంగా ఆయనతో పాటే డ్యూటీలో ఉన్నటువంటి సేనాధిపతులు. ఎంతమంది? 120 మంది. అందరూ పగబట్టి దానియేలుని ఏదో విధంగా నాశనం చేద్దామని ఒక శాసనం చేస్తే, ఆ శాసనాన్ని దేవుడు ఏ విధంగా రద్దుపరిచాడో, రద్దుపరిచి నూతన శాసనాన్ని ఏ విధంగా పుట్టించాడో కూడా మనం విన్నాం. ఏంటా కొత్త శాసనం? ఏంటి? దానియేలు నమ్ముకొనిన దేవుడే నిజమైన దేవుడని ఆయన ప్రభుత్వ పరిపాలన కింద ఉన్న దేశాలన్నింటికి లేఖ రాసి పంపించాడు. ఇక మీదట ఎవరైనా ఆరాధించాలంటే ఆయన్ని ఆరాధించాలని. కాబట్టి మన దేవుడు శాసనములను కూడా రద్దుపరిచే దేవుడు. మన జీవితాల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి శాసనాన్ని, ప్రతి వ్యక్తి మాటలను, నోటిని రద్దుపరచాలని కూడా ప్రార్థన చేశాం. నమ్మిన వారందరి పక్షాన దేవుడు రద్దు చేశాడు. ఎందుకో మీరు సాక్ష్యం చెప్పట్లేదు, కానీ చాలా సార్లు మనం ఎదుర్కొనే మనకు వ్యతిరేకమైన నోటిని మన దాకా రాకముందే దేవుడు ఆపేశాడు. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన శాసనం రద్దు చేయబడిన సందర్భం ఏది చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో మనమందరం చాలాసార్లు వింటాం, చాలాసార్లు చదువుతాం. ఈరోజు ఎస్తేరు గ్రంథంలో చేయబడిన శాసనం, దాన్ని దేవుడు ఏ విధంగా రద్దుపరిచాడో, దానితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి మీద చేయబడిన శాసనం, సాతానుడు చేసినటువంటి శాసనం, దేవుని ద్వారా లిఖించబడిన శాసనం, వ్రాసినటువంటి శాసనాన్ని తానే ఏ విధంగా రద్దుపరిచాడో కూడా క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు మాత్రమే చెప్పండి ఒకసారి హల్లెలూయా. వాడికే నిద్ర రాదు, అందరికంటూ హుషారున్నాడు, కానీ అది అంతే. ఇంకా ఆ ఊపులో అనాల్సిందే, తప్పదు. అనకపోతే సార్ ఏమనుకుంటాడో అని కదా. ఎస్తేరు గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతాం. ఎస్తేరు గ్రంథంలో ఎక్కువ మనకు ఎవరెవరి పేర్లు వినిపిస్తా బైబిల్ చూడకుండా చెప్పండి. మొదటిది మొర్దెకై, ఇంకా అహష్వేరోసు. పేర్లు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. దర్యావేషు, అహష్వే దగ్గర ఉన్నాయి కదా. అయినా దర్యావేషు కాలం దానియేలు, దా గుర్తుపెట్టుకోండి. దానియేలు కాలంలో దర్యావేషు, ఎస్తేరు కాలంలో అహష్వేరోసు. ఇంకెవరు కనిపిస్తారు? హామాను. ఇంకా అసలు లీడ్ క్యారెక్టర్ పేరు చెప్పట్లేదు మీరు ఇంతవరకు. ఆ పేరు ఎవరి పేరు మీద ఉంది? ఆ గ్రంథం ఎవరి పేరు మీద ఉంది? ఎస్తేరు పేరు చెప్పారా? మొర్దెకై, అహష్వేరోసు, హామాను. లీడ్ క్యారెక్టర్ మర్చిపోయారు. అసలు ఆమె లేకపోతే ఆ గ్రంథమే లేదు. ఆమె పేరు మీదే దేవుడు గ్రంథాన్ని లిఖించాడంటే అంత విలువైన క్యారెక్టర్ ఆమెది. ఈ నలుగురితో పాటు ఇంకా చాలామంది కనిపిస్తారు. అయితే ప్రాముఖ్యంగా ఈ నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తారు.
వీరి మధ్యలో జరిగినటువంటి చిన్న సంఘటన ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాజుగారు గొప్పగా తన రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యమును, ఘనతను, కీర్తిని, తన ప్రఖ్యాతిని అందరికీ చూపించుకోవాలనుకున్నాడు. ఇది సహజమే. మనం కూడా ఏదైనా కొత్త బీరువా తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఈ పక్కన ఇంటోళ్ళని, ఆ పక్కన ఇంటోళ్ళని, వెనకింటోళ్ళని, ముందింటోళ్ళని, అవసరమైతే ఆ ముందింటోళ్ళని, ఇంకా అవసరమైతే అవతల గేరోళ్ళని, ఇంకా అవసరమైతే ఆ పేటోళ్ళని కూడా, చిన్నమ్మ సాయంత్రం ఇంటికట్టుకు రా బీరో తెచ్చుకుని చూసిపోదు అంటే, మనమే చిన్న వస్తువు తెస్తేనే 10 మందికి చూపించుకోవాలా, సంతోషపడాలని ఆశపడతాం. అట్లాంటిది 127 సంస్థానాల మీద అధిపతి, ఆయనకెంత ఆశ ఉంటుందో 10 మందికి చెప్పుకోవాలా ఘనతని. ఎన్ని రోజులు చూపించుకున్నాడు? ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు పెట్టాడంటే ఇంచుమించు 6 నెలలు అందరూ వచ్చి చూసిపోయేటట్టు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 7 రోజులు భోజనాలు పెట్టాడు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. ఇంత ఘనత, ఇంత గొప్ప పేరు, ఇంత ప్రఖ్యాతి కలిగినటువంటి నేను, మరి ఇన్ని సంస్థానాల మీద అధిపతినైన రాజుగా ఉన్నటువంటి నేను, మరి నా భార్య ఎలా ఉందో, నా భార్య యొక్క అందం ఏంటో, నా భార్య యొక్క గుణగణాలు ఏంటో 10 మంది చూసి మెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఆమె కబురు పెట్టాడు, ఏమ్మా ఇలా ఒకసారి వస్తే చాలా దేశాల నుంచి చాలా ప్రజలు వచ్చారు, వారందరూ నా జ్ఞానము, నా పరిపాలనతో పాటు ఎంత జ్ఞానముగా పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు ఐశ్వర్యరాజు గారి సతీమణి ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు. పిలిపించాడు. నేనున్నాను, టిక్కు టాక్ వేసుకొని వచ్చాను అనుకోండి, ఏమనుకోడు ఈయనేమి టిక్కు టాకులు ఉన్నాడు, పాస్టర్ ఎట్లుందో చూడాలనుకుంటాం కొన్నిసార్లు చూడకముందు. ఇంక ఇప్పుడు చూశారు కానీ చూడకముందు ఏమనుకుంటావు, సారేం టిక్ టాక్లు వచ్చాడు, మరి నేను నీట్గా వచ్చి మా పాస్టర్ నష్టపడి దిక్కుంటూ వచ్చింది అనుకోండి, కుదురుతుందా? ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా? మన డిగ్నిటీ తగినట్టు మన పార్ట్నర్ కూడా ఉండాలి. ఆయన కూడా అనుకున్నాడు, మరి రాజే ఇంత జ్ఞానం కలిగి 127 సంస్థానాలను పరిపాలిస్తున్నాడు, మరి ఈయన భార్య ఇంకెంత జ్ఞానం కలిగి ఆయనకు సహకరిస్తుందో అని చూడాలని ఆశపడ్డారేమో, ఈయనే చూపించాలనుకున్నాడేమో, కబురు పెట్టాడేమో, ఒకసారి వచ్చిపో. దాని తర్వాత పదం నేను అనను, ఒకసారి వచ్చిపో. నాకు తెలుసు మీ నోట్లో ఉంటుందా పదం అని, ఏమంటే సార్ ఏమంటాడు అని అనరు, అంతే కదా, రైట్. ఆమె ఏమనింది, నేను బిజీగా ఉన్నానులే ఇప్పుడు రాననింది. మీలాగే భర్తకి ఎదురు చెప్పింది, నేను రానులే బిజీగా ఉన్నాను, కావాలంటే రేపటిదాకా ఆగమను, నేను వస్తానన్నాడు. రాజుగారికి ఈగో హట్ అయింది. రానందా, నేను పిలిస్తే రానందా, వెంటనే దాన్ని తొలగించేసి ఆ ప్లేస్లో మరొక రాణిని చేసుకుందాం అనుకుని ఆశపడ్డాడు. ఇంక రాజులకు కొరత ఏంటండి? రాజులకు భార్యలు దొరకడం కొరతనా? ఈ రోజులో అమ్మాయిలు దొరకడం, అబ్బాయిలకు చూస్తూ ఉంటే సంవత్సరాల ధర దొరకపోవచ్చేమో, కానీ రాజులకు కొరత ఉండదు. వెంటనే 127 సంస్థానాలలో ప్రకటించేశాడు, ఇదిగో రాజుగారు ఒక అమ్మాయి కొరకు ఎదురు చూస్తున్నాడు, క్రొత్త పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి రాజు సన్నిధిలో కనిపించండి అని చెప్తే చాలామంది వచ్చారు. వారితో పాటు అక్కడే పనిచేస్తున్నటువంటి మొర్దెకై తాను పెంచుకున్నాడు వాళ్ళ చిన్నాన్న కూతురును. చిన్న పాప చిన్నగా ఉన్నప్పటి నుంచే పెంచుకుంటున్నాడు. ఆమె పెద్దదయ్యింది. ఈ తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి ఎస్తేరును మొర్దెకై ఏం ఆలోచన చేశాడంటే, అమ్మ నువ్వు కూడా ఒకసారి అట్లా వెళ్ళిరా, దేవుని చిత్తమై ఒకవేళ నిన్నే గనక కోరుకుంటే నువ్వు రానివవుతే, ఇదిగో మనం చెదిరిపోయి ఎటెటో పడిపోయి ఉన్నాం, ఇదిగో బబులోనులో మనము దాసులుగా ఉంటున్నాం, ఎక్కడో ఇశ్రాయేలులో స్వేచ్ఛగా జీవించాల్సిన మనము బందీగా తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఇంత దాసులుగా జీవిస్తున్నటువంటి మనం ఒకవేళ నువ్వు అదృష్టం కలిసి వచ్చి రానయ్యావనుకో, ఒకవేళ నీవు ఆ శాసనాన్ని రద్దు చేసి మనలందరినీ విడుదల చేయొచ్చు కదా అని చెప్పి ఒకసారి వెళ్ళమంటే వెళ్ళింది. దేవుడి దయ వల్ల దేవుడు ఆయన మనసు కనికరించి ఆయన మనసు మార్చడం వల్ల ఎంతమంది వచ్చినా ఆయనకు నచ్చట్లేదు, కానీ రాణి ఒక్కసారి ఎస్తేరు గారు ఒక్కసారి ఎదురుగా వచ్చి నిలవబడగానే ఆయనకు ఆమె మీద దయ కలిగిందంట. ఏం కలిగింది?
దయ కలిగింది. అందుకే ఆయన మిగతా వారందరికంటే ఎస్తేరును బహుగా ప్రేమించును అని ఉంది. బహుగా ప్రేమించాడు, బాగా ఇష్టపడ్డాడు, దేవుని సంకల్పం. అందుకే ఇంకా ప్రకటన చేశాడు, ఇంకెవ్వరు రావాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి ఈ 127 సంస్థానముల మీద అధిపతిగా రాజుగా నేనున్నట్లుగానే నా తర్వాత నా సహకారి నా సతీమణి రాణిగా ఈ రోజు నుంచి ఎస్తేరు ఉంటుందని ప్రకటన చేశాడు. ఆ రోజు సంబరాల్లో మునిగిపోయి సంతోషంగా రాజుగారికి ఒక సంబంధం కుదిరింది అని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉన్నాడు హామాను. వెళ్తూ ఉంటే ఆయన ముందే సేనాధిపతి, చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నవాడు. ఆయన వెళ్తూ ఉంటే అనేకులు వంగి దండాలు పెట్టేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి మొర్దెకై మాత్రం ఆయనకు నమస్కారం చేయలేదు అని ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 2వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ఒక్క కారణాన్ని పట్టుకొని హామాను ఏం చేయాలనుకున్నాడు? మొర్దెకైని అంటే చంపేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. అయితే ఒక్కడినే చంపితే ఏదైనా కేసు అవుద్దేమో అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు? వీరు దాసులుగా తీసుకొని వచ్చాం, వీరిని మనకు పనివారిగా ఉండడానికి వారి దేశాన్ని పాడు చేసి నాశనం చేసి మనం పట్టుకొచ్చాం. అట్లాంటిది మన దేశంలో దాసులుగా జీవించాల్సినటువంటి వీరు ఎంత అహంకారమా, ఇంత గర్వమా? ఒక రాజు తర్వాత ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉన్నటువంటి నాకు వీడు నమస్కారం చేయడం ఏంటి? వీడు ఎవరో ఏ కులం వాడు కనుక్కొని వారి కులస్తులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు అయినా అని ఆలోచన చేస్తే యూదుడు అని అర్థమైంది. ఇక యూదులందరినీ చంపేద్దామని ఆయన మనసులో కక్ష పెంచుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేపిస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేసేది ఆ శాసనం గురించి. ఏంటి ఆ శాసనము అని ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలోనే 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, అంతటా హామాను నిదానం అమ్మా, ఒక్కరు చదవండి, తొందర చదివితే పదం మిస్ అవుతుంది. ఒక ఆమె చదివిందంట, ఏదో మరి తొందర, నిదానం చదవండి, చిన్నగా చదవండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఇదిగో నేను ద్రాక్షావళిని నేను, మీరందరూ తీగలనిందంట. తీగలంటే బాగానే ఉండేది, బైబిల్లో ఉన్న పదమే. మీరందరూ ఈగలనిందంట. ద్రాక్షావళిని నేను, మీరు ఈగలు. అమ్మ సరిగా చదవమ్మా అంటే, అందుకే తొందరపడద్దు. అహేశ్వరోసు ఆ పదం కూడా వలకాల, తొందర చదువుతున్నామని కాదు. రైట్, చదవండి, 8వ వచనం చదవండి. చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇక్కడ వారి మీద మోపుతున్న నేరం చూడండి. ఏమంటున్నాడంటే, ఒక జాతి ప్రజలున్నారు మన దేశంలో, మన ప్రజల మధ్యలో మన భాష మాట్లాడుతున్నట్టుగానే మనలోనే కలిసిపోయి మన వాళ్ళే అన్నట్టుగా ఉన్నారు. కానీ వారి భాష వేరుగా ఉంది, వారి జీవితం వేరుగా ఉంది, వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారి పనులు వేరుగా ఉన్నాయి, వారు ఆరాధించే దేవుడు వేరుగా ఉన్నాడు. ఇదంతా వాస్తవమే. యాక్చువల్గా బబులోను అహేశ్వరోసు 127 సంస్థానములలో ఉండే ప్రజల పద్ధతులు వేరు, యూదుల పద్ధతులు వేరు. బైబిల్ ప్రకారంగా అన్యులతో కలవడానికి వీల్లేదు. దేవుని వాక్యం చాలా ఖండితంగా వారికి ఆజ్ఞాపించింది. దేవుని ఆజ్ఞది. ఇదిగో మీరు అన్యులతో కలవకూడదు, అన్యులతో కలిసి భోజనం చేయకూడదు, వారి ఆరాధ్య దైవాలను మీరు అనుసరించకూడదు, వారితో పాటు మీరు వివాహం ఆడకూడదు, వారికి మీరు పిల్లనివ్వకూడదని చాలా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు.
అందుకనే దేవుని ఆజ్ఞను అనుసరించి ఆ 127 సంస్థానంలో అక్కడక్కడ ఉన్నారు, కానీ వారి భాషను, వారి అలవాట్లను, వారి పద్ధతులను, వారి దైవాన్ని వీరు అనుసరించడం లేదు. ఈరోజు మనం కూడా అందరి మధ్యలోనే ఉన్న వారి వల్లే మనం ఉండడానికి వీల్లేదు. ఈ లోకస్తుల మధ్యలోనే నివాసం చేస్తున్నా లోకస్తుల వల్లే జీవించడానికి వీల్లేదు. లోకస్తుల మధ్యలో ఉంటున్నాం కదా అని వాళ్ళు చూసేవే చూస్తూ, వాళ్ళు చేసేవే చేస్తూ, వాళ్ళు మాట్లాడేవే మాట్లాడుతూ వారి వల్లే ఉన్నామనుకోండి, మనకు వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా? ఏమో వింటున్నారా? వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉంటుందా? దేవుడు అన్నాడు. అందుకనే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం, 14 నుంచి కొన్ని వచనాలు చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇక్కడ చూడండి, విశ్వాసులైన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. వెలుగు సంబంధులైన మీరు చీకటి సంబంధులతో జోడుగా ఉండకూడదు. మీరు వారికి వేరై జీవించాలా. దేవుడు అన్నాడు, ఇదిగో లోకమునకు వేరై. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, మనం ఆ మాటలు చాలా చక్కగా చదువుతాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40 చదవండి ఒకసారి. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఏం కావాలంట? అమ్మ అందరూ చెప్పండి, ఏం కావాలంట? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఏం కావాలంట? వేరై. ఎవరికి వేరై? మూర్ఖులకు, ఈ లోకస్తులకు, లోకానుసారంగా జీవించే వాళ్ళకు మనం ఏం కావాలా? వేరు కావాలా. ఈరోజు మరి వేరుగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఈ మూర్ఖులకు, లోకస్తులకు, అన్యులకు మనం వేరై జీవిస్తున్నామా? వారి ఆలోచనలు మన ఆలోచనలు వేరుగా ఉన్నాయా? వారు చూసేవి మనం చూసేవి వేరుగా ఉన్నాయా? వారు మాట్లాడేవి మనం మాట్లాడేవి వేరుగా ఉన్నాయా? ఒక్కటే ఉన్నాయా? ఒక్కటే ఉంటే పెద్ద తేడా లేదు. ఇక మనం బాప్తీసం తీసుకొని కూడా దండగే. మనం ఎప్పుడు ప్రయోజనం పొందుకుంటామంటే మూర్ఖులకు వేరుగా జీవించినప్పుడు. యూదులు కూడా ఈ అహేశ్వరోజు పరిపాలన కింద ఉన్నటువంటి 127 సంస్థానాలలో ఉన్నారు. వారి ప్రజల మధ్యలో ఉంటున్నారు, కానీ వారి మాటలు వేరుగా ఉన్నాయి, వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారి తలంపులు వేరుగా ఉన్నాయి. 8వ వచనాన్ని మరొకసారి చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం, ఎస్తేరు గ్రంథం. అంతటా హామాను అహేశ్వరోసుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, వారి పనులు మన పనుల వలె లేవు. ఇదిగో మనం పేకాట ఆడతాం, దేవుని బిడ్డలు పేకాట ఆడరు. ఇదిగో మనం మందు కొడతాం, ఇదిగో వారు మందు కొట్టట్లేదు. ఇదిగో మనం సీరియల్ చూస్తాం, వారు సీరియల్ చూడట్లేదు. మనం సినిమాలు చూస్తాం, వారు సినిమాలు చూడట్లేదు. ఇంత డిఫరెన్స్ ఉండాలంట లోకస్తులకి మనకు. ఏమో అర్థమవుతుందా? అర్థమైతే ధన్యులు. మనం దేవుని బిడ్డలమని ఎప్పుడు పిలవబడతాం అంటే వేరైనప్పుడు. బైబిల్ పట్టుకుంటే దేవుని బిడ్డలు కాదు. ప్రభువా నీ నామములో ప్రార్థన చేశాం కదా తండ్రి అంటే దేవుడు ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలీదు, ప్రార్థన చేశాంగా ప్రభు అంటే. ఎవడ చేశావో ప్రార్థన నాకేం తెలుసు అంటాడు దేవుడు. ప్రభువా నీ పేరట భోజనం పెట్టాం తండ్రి అంటే, నువ్వు అక్రమం చేసేదాను, అక్రమం చేసేవాడు, నా పేరటే భోజనం పెట్టావు, అయినా లోకస్తుల వలె జీవించావు. నా పేరటే బైబిల్ చదివావు, నా పేరటే ప్రార్థన చేసావు, నా పేరటే కానుకలు ఇచ్చావు, నా పేరటే మందిరానికి వచ్చావు, అయినా అవిశ్వాసులతో జోడుగా ఉన్నావు. ఈరోజు ఎస్తేరులో నుంచి లేదా మొర్దెకైలో నుంచి లేదా యూదులలో నుంచి మనం నేర్చుకోదగిన ఒక మంచి లక్షణం ఏదైనా ఉందంటే, మనము వారి విధుల వలె మన విధులు ఉండడానికి వీల్లేదు, వారి మాటల వలె మన మాటలు ఉండడానికి వీల్లేదు, వారి చూపుల వలె మన చూపులు ఉండకూడదు, వారి ఆలోచనలు వేరుగా ఉండాలి, మన ఆలోచనలు వేరుగా ఉండాలి.
వారు ఇతరులకు మోసం చేస్తారేమో, మనం చేయడానికి వీల్లేదు. వారు లోక సంబంధమైనవి చూస్తారేమో, మనం చూడడానికి వీల్లేదు. దేవుని వాక్యం అదే తెలియజేసింది. హామాను దుర్మార్గుడైనా దుష్టుడైనా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటా మాట? వారు మన వంటి వారు కాదు. మనల్ని గురించి చెప్పగలుగుతారు ఎవరైనా? మేము లోకస్తులమండి, వీళ్ళు మావలా కాదు, వీళ్ళు భక్తులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు దేవుని బిడ్డలు అని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ విధమైన సాక్ష్యం మనకుందా? ఆ విధమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నేను దేవునిలోకి రాకముందు మా మామ ఉన్నాడు ఒక ఆయన, నాకంటే పెద్దోడు. ఆయనతో కలిసి తాగేవాడిని. ఆయనతో పాటు కలిసి పనికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు తాగి వచ్చేవాడిని. ఆదివారం కాగానే నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవాడిని, ఆయన పనికి వెళ్ళేవాడు. మరలా వారం అంతా పనికి, పగలంతా పని, రాత్రంతా మందు. కలిసే పనికి వెళ్ళేవాళ్ళం, కలిసే మందు ఆగేవాళ్ళం. ఆదివారం కాగానే ఆయన పనికి వెళ్ళేవాడు, నేను చర్చికి వెళ్ళేవాడిని. ఏమైనా లాభం ఉందంటారా? అటువంటి విశ్వాసంలో ఏం ఉపయోగం లేని భక్తి అది, ఏం ఉపయోగం లేని జీవితం అది. ఆయనతో పాటు పని చేసేటప్పుడు రే దొరా ఇట్రా అనేవాడు, రే ఇట్రారా అనేవాడు. ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంటే అల్లుడు ప్రార్థనకి వెళ్ళడు. ఎందుకు? చర్చికి వెళ్తున్నాను కదా. మరి ఆ రోజు అయిపోయిన సోమవారమే మరలా రే ఇట్రా అనేవాడు. చూడండి, అంటే బైబిల్ పట్టుకున్నంతసేపు భక్తుడు అనుకుంటున్నాడు నన్ను. ఆ తర్వాత వారం అంతా నీవు నేను ఒకటేలే దొరా అనేవాడు. ఈరోజు మనం కూడా మందిరంలో ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలమే. మందిరం తర్వాత ఇంటికి వెళ్ళాక పనుల దగ్గర, డ్యూటీ దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర మనము వాళ్ళు ఒకటేనా? లేదా మనం దేవుని బిడ్డలముగా వేరై జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. హామాను దుర్మార్గుడైన మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదిగో మనలో ఉన్నటువంటి ఒక జాతి చెదరిపోయి ఉన్నారు. వారు ఎక్కడెక్కడో నివసిస్తున్నారు. ఈ ఊరిలో కొంతమంది, ఆ ఊరిలో కొంతమంది, ఇంకో ఊరిలో కొంతమంది, వారు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ వారి విధులు మనవలే లేవు, వారి మాటలు మనవలే లేవు, వారి ప్రవర్తన వేరుగా ఉంది. మనమేమో పొద్దు ఒడిస్తే విగ్రహారాధన చేస్తాం, వాళ్ళేమో విగ్రహారాధన చేయట్లేదు. మనమేమో విగ్రహార్పితం తింటాం, వాళ్ళేమో తినట్లేదు. మనమేమో బూతులు మాట్లాడతాం, వారు బూతులు మాట్లాడట్లేదు. చాలా చక్కటి సాక్ష్యాన్ని యూదులు వారి ఎదుట అవలంబించారు. అందుకనే రాజైన అహష్వేరోషు దగ్గర వారి మీద ఏదైనా నేరం మోపాలంటే, రాజా మనలో ఉన్నారు కానీ మనవలే లేరు. అది మంచిదే, యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా మంచిదే. ఒక 10 మంది తాగుబోతులు ఉన్నారు అనుకోండి. ఏమా ఎంతమంది? ఒక 10 మంది తాగుబోతులు ఉన్నారు. అందులో ఒక్కడు తాగనోడు ఉన్నాడు. 11 మంది. ఒక్కడు తాగట్లేదు. వీరందరూ సిట్టింగ్ వేసుకుని కూర్చున్నారు తాగడానికి. వాడు ఒక్కడు తాగట్లేదు. కొంచెం వేసుకోరా అంటారు. వద్దొద్దన్నా నాకు అలవాట్లేదు, వద్దు మామ, వద్దు బావా అంటాడు. సర్లే అనుక చూక్కుంటాడు. ఇంకోసారి సిట్టింగ్ వేసినాడు, రే నువ్వు తాగవు కదరా, ఎందుకు మాతో పాటు వస్తావు? నువ్వు ఉంటే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు, మాతో పాటే ఉంటావు, వేరుగా ఉంటావు అని చెప్పి ఏ విధంగా అయితే మనుషులు తిరస్కరిస్తారో రాజుగారికి ఎగ్జాక్ట్గా అదే ఆలోచనలు పుట్టించాడు. మనవలే ఉండట్లేదు, మనవలే మాట్లాడట్లేదు, మనవలే అన్యాయంగా దుర్మార్గంగా జీవించట్లేదు కనుక అట్లాంటి వాళ్ళు మన మధ్యలో ఉండే ఏం ప్రయోజనం లేదు కనుక వారు నీకు ఏమాత్రం ప్రయోజనం ఏమన్నాడు 8వ వచనం ఆఖరిలో, వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజు అడుగుతాడు, మరి ఏం చేయమంటావురా అంటే 9వ వచనంలో ఏమన్నాడు, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు. ఏం చేయబడినట్లు? బాగుంటే హతం చేయడమేనా? ఇప్పుడు లోకస్తుల వల్లే మనం ఉండట్లేదు, ఆ మాత్రానికి చంపేస్తారా? వారిలాగే మనం బూతులు మాట్లాడట్లేదు, ఆ మాత్రానికి చంపేస్తారా? అంటే లోకానుసారమైనటువంటి రాజ్య పరిపాలన అలాగే ఉంటుంది. ఉంటే మాలాగా ఉండు, లేదా మాకు వేరై ఉండు. మా మధ్యలో ఉంటే మాలాగే ఉండాలా, మాతో ఉంటే మాలాగే ఉండాలా. ఇదిగో తాగుబోతులు అందరూ కూర్చున్నాం, నువ్వు తాగితేనే మా మధ్య ఉండు అంటాడు. పేకాట ఆడే వాళ్ళ మధ్యలో పేకలాట ఆడేవాడే ఉండాలా, ఆడనివాడు నీకు ఎందుకురా ఇక్కడ వెళ్ళిపో అంటాడు. అలాగా ఇదిగో మీరు మా వలే జీవించట్లేదు కనుక మిమ్మల్ని చంపేస్తాం,
అని హామాను కుట్రపూరితమైన శాసనం రాజుతో చేపిస్తూ, ఇదిగో నీకు ఇష్టమైతే, నీకు ఓకే అయితే అలాంటి వారందరినీ చంపేద్దాం రాజా, వాళ్ళు భూమి దండగా అంటాడు. రాజు ఏమాత్రం ఆలోచన చేయక నీకు నచ్చినట్లు చేసే, ఎవరిని చంపుతావో చంపే అని చెప్పి ఆయన ముద్ర ఉంగరాన్ని తీసి ఆయన చేతికి ఇచ్చాడు, హామాను చేతికి. ఇక రంకులోనికి రాజ్యాధికారం ఇచ్చినట్లు అయ్యింది. వాడు ఒక శాసనం చేశాడు, 127 సంస్థానములకు లెటర్లు రాశాడు. ఆ లెటర్లో ఏముందంటే, ఇదిగో మీ ఊర్లో ఎవరైతే యూదులు ఉన్నారో వారందరినీ మీరు చంపేయాలి. ఏమంట? నీవు ఈరోజు చంపి, నేను ఇంకో రోజు చంపి, మా ఊర్లో వచ్చే వారం చంపి, ఇట్లా కాదు, అందరికీ ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టాడు. 12వ నెల 13వ తేదీ. ఎప్పుడంట? వాళ్ళు చూడండి, మాస్ మర్డర్స్ చేయడానికి ఒక స్కెచ్ చేసుకుంటున్నారు. అందరినీ సమూహంగా చంపడానికి, ఒకే రోజు చంపడానికి ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టాడు. అదే డేటే మా ఊర్లో చంపేస్తాం, మీ ఊర్లో చంపేయండి. ఏ ఊర్లో 127 సంస్థానాలలో ఎక్కడ యూదుడు కనిపించడానికి వీల్లేదు అని ఆ డేటు, ఆ నెలతో సహా వ్రాయించి అందరికీ పంపించారు. ఈ విషయము మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరు యొక్క తండ్రి, పెంచుకున్న తండ్రి అనుకోండి, లేదా అన్న అనుకోండి వరుసకి, మొర్దెకైకి తెలిసింది. 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం చూడండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చిన దానికి ఏం సార్ హల్లెలూయా అంటారా? ఏడ్చినందుకు కాదు. ఆ పదం చూడండి. ఈ సంగతి తెలియగానే వెంటనే ఆయన ఏం చేశాడు? తన బట్టలన్నీ చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద జల్లుకొని ఏడుస్తూ ఉన్నాడు. గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, మా యూదులందరినీ చంపేస్తారంట. ఇదిగో 127 సంస్థానాలలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వారందరూ ఒకే రోజు చనిపోతామా? ఇదిగో దేవుని బిడ్డలందరూ ఒకే రోజు తుడిచిపెట్టుకుపోతామా? మేము నమ్మినటువంటి దేవుడు ఏ సహాయం చేయడా అని చెప్పి గట్టి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. అది నిజమా, అది అబద్ధమా, తర్వాత పరిష్కారంగా తెలుసుకొని ఆ తర్వాత చేద్దాం అనుకోలేదు ఆయన. ఎప్పుడు చేశాడంట? వెంటనే, తెలిసిన వెంటనే. అసలు మొట్టమొదట చేయాల్సిన పని అది. ఏదైనా చెడు వార్త మనకు తెలిసిందనుకోండి, వెంటనే మనం దేవుని సన్నిధికి రావాలా. ఏదైనా చెడు వార్త తెలిసింది, ఏదైనా కీడు కలిగింది, ఏదైనా నష్టం కలిగింది, వెంటనే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. మన వారందరికీ ఫోన్లు చేసుకొని తర్వాత వచ్చి మోకరించేది కాదు. మొదట చేయాల్సిన పని ఏంటి? దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే మొర్దెకైలో ఉన్న మంచి లక్షణం అది. జరిగినదంతయు తెలియగానే వెంటనే, ఆ మాట తెలిసింది, ఆయన చెవిలో పడగానే వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యో, యూదులమైన మేమందరము ఒకే రోజు నాశనం కావాల్సిందేనా? ఒకే రోజు చనిపోవాల్సిందేనా? ఒకే రోజు పతనం కావాల్సిందేనా? దీని నుంచి మమ్మల్ని రక్షించేవారు లేరా? ఈ యొక్క ప్లాన్ నుంచి, ఈ యొక్క స్కెచ్ నుంచి, ఈ యొక్క హామాను కుట్ర నుంచి మమ్మల్ని రక్షించేవారు లేరా అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ దేవుని వైపు చూసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 3వ వచనం చదవండి ఒకసారి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడియుండిరి. ఇక్కడ 127 సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరూ ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు మనకు కూడా ఏదైనా సమస్య రాగానే భయపడిపోవడం కాదు, ఏదైనా సమస్య రాగానే, నింద రాగానే, అవమానం రాగానే కృంగిపోవడం కాదు, కలవరపడిపోవడం కాదు. ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. మన దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే, నా దేవుడు చేయగలడు అనే విశ్వాసం నీలో ఉంటే వెంటనే ప్రార్థన చేస్తావు. విశ్వాసం లేనప్పుడు ఫోన్లు చేస్తావు. అన్నా కష్టం వచ్చింది,
నన్ను కాపాడు అని అన్నదమ్ములకు ఫోన్లు చేస్తాం, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాం, దాయాదులకు, రక్త సంబంధికులకు ఫోన్లు చేస్తాం. చేయాల్సింది ఫోన్లు కాదు, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఈ బైబిల్లో మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఏది దేవుని ముందు అసాధ్యంగా కనిపించినట్టు ఏదీ లేదు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. మొర్దెకై చేసిన పని, యూదులు చేసిన పని, ఎస్తేరు చేసిన పని కూడా అదే. అందుకే ఎస్తేరుకు చెప్పి పంపించాడు ఇలా చేయమని. చూడండి ఒకసారి 8వ వచనం. ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దానిని అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. ఇక్కడ మొదట మొర్దెకై ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఎస్తేరుకు చెప్తున్నాడు, ఇదిగో మా కులస్తురాలు, మా గోత్రికురాలు, మా బిడ్డ, మా జాతీయురాలు రాని స్థానంలో ఉంది కనుక ఒక్కసారి అడిగి ఆమె వలన ఏదైనా సహాయం దొరుకుతుందేమోనని ఫస్ట్ దేవుని అడిగాడు. తర్వాత రానికి కబురు పెడుతూ ఉన్నాడు. హతాకు అనేటువంటి ఒక షండు అక్కడ ఉండేవాడు. ఆయనతో వచ్చినటువంటి ఆ లెటర్ ఇచ్చి పంపించాడు. ఆమె చెప్పింది, అయ్యా ఇదిగో ఇంత కష్టం వచ్చిందా నాకు తెలీదు, మీ మీదికి, ఇదిగో నా జాతి మీదకి, నా ప్రజల మీదకి ఇంత కష్టం వచ్చిందని నాకు తెలీదు. ఇదిగో ఇప్పుడే నేను వెళ్ళి మాట్లాడవచ్చు రాజుతో, కానీ రాజంతట రాజే నన్ను పిలిచేంత వరకు వెళ్ళకూడదు అక్కడికి. అది రాజుల పరిపాలనలో ఒక పద్ధతి. రాజై పిలిచేంత వరకు వెళితే మరణమే. ఇక చెప్పిన వెంటనే, ఆ గదిలో అడుగు పెట్టిన వెంటనే, ఆ తలుపు దాటి లోపలికి వచ్చిన వెంటనే చంపేయాల్సిందే. రాజు పర్మిషన్ లేకుండా, రాజు అనుమతి లేకుండా, రాజు సెలవు లేకుండా ఎవ్వరూ అడుగు పెట్టడానికి లేదు. అమ్మా ఎవరో కాదుగా తల్లి, నువ్వు భార్యవు కదా, నువ్వు ఆయన కట్టుకునే దానవు కదా, ఆయన తర్వాత అంతటి అధికారం కలిగిన దానవు కదా అంటే ఆయన భార్య అయినా సరే వెళ్ళడానికి వీలు లేదు. అందుకే ఆమె భయపడిపోయింది. ఒకవేళ వెళ్తే గబుక్కున ఎవరో అనుకొని నా వైపు దండేని చూపించకపోతే నన్ను చంపేస్తారేమో సైనికులు. నేను ఇప్పుడు కనుక వెళ్తే ఒకవేళ వెళ్ళగలను, ఒకవేళ వెళ్తే ఎవరో అనుకొని నన్ను చంపేస్తాడేమో, చెప్పకుండా వచ్చిందని చంపేస్తాడేమో, వివరం వినకుండానే చంపేస్తాడేమో, విషయం తెలుసుకోకుండానే చంపేస్తాడేమో, పర్మిషన్ తీసుకొని వెళ్తానని చెప్పండి అని చెప్పి పంపించింది. మొర్దెకై ఆ మాటలు వినమ్మా, ఇప్పుడు కనుక నిర్లక్ష్యం చేస్తే నీ ద్వారా కాకపోయినా దేవుడు ఇంకెవరి ద్వారానైనా సహాయం చేస్తాడు. కానీ నువ్వు ఆ స్థానంలో ఉండి ఇంకేం లాభం? యూదులలో నుంచి ఎన్నుకోబడి రాణిగా ఆ సంస్థానములలో ఒక రాజ్యాధికారాన్ని చేతబట్టుకొని నువ్వు పరిపాలిస్తున్నావు. మరి ఆ స్థానంలోనికి ఒకవేళ బహుశా ఈరోజు ఇలా మాకు ఆపద వస్తుందని, మమ్మల్ని రక్షించడానికే దేవుడు ముందుగా నిన్ను అక్కడ పెట్టాడేమో. కాబట్టి ఒకసారి ఆలోచించమని చెప్పి మరలా చెప్పి పంపిస్తే ఎస్తేరు ఒక మాట అంది, సరే వెళ్తే చంపేస్తాడు, నేను చావనైనా చేస్తాను కానీ వెళ్ళడం మాత్రం ఆపను. వెళ్తాను ఖచ్చితంగా, రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. ఇదిగో మా వారందరినీ చంపేస్తారు, ఎవరు ఆ శాసనం పుట్టించారు, ఎందుకు పుట్టించారు, మేమేం తప్పు చేశాం, మేమేం పాపం చేశామని రాజుగారిని అడుగుతాను. ఒకవేళ విషయం వినకుండానే నన్ను చంపేస్తే నేనేం చేయలేను. అయితే అక్కడికి వెళ్ళాక ఆయన తొందరపడి నన్ను చంపకుండా మీరేం చేయాలా? నా కొరకు ఉపవాసం ఉండి 4వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నేను రాజునొద్దకు ప్రవేశించుదను, నేను నశించదను. ఒకవేళ చనిపోవడానికైనా సిద్ధమే. చంపేస్తారా? చనిపోతాను. అయితే ఆ విషయాన్ని చెప్పి చనిపోతాను. ఈరోజు రాణి అయిన ఎస్తేరులో నుంచి మనం కూడా నేర్చుకోవాలి.
తన ప్రజలు కష్టంలో ఉన్నారని తెలియగానే రాజాజ్ఞను మీరి, రాజు పర్మిషన్ లేకపోయినా లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేసింది. ఈరోజు మన వాళ్ళు చాలామంది నశించిపోతున్నా మనం ధైర్యం చేయలేకపోతున్నాం ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి. రాణి ఉపవాసం ఉంది, తాను కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కంటికి గోరిన ఆహారం కనిపిస్తూ ఉంది, కళ్ళ ముందు కావాల్సిన వండి పెట్టేటువంటి పని వాళ్ళు ఉన్నారు, కావాల్సింది అనుభవించే హక్కు అధికారం ఆమెకు ఉన్నాయి. వాటన్నింటినీ కాదనుకొని నా వాళ్ళు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా జాతి బాగుండాలి, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలని అందరి కొరకు ఆమె ఉపవాసం ఉండి రాజసముఖములోనికి వెళ్ళింది. ఈరోజు నీవు నేను చేయగలుగుతున్నాము ఆ పని. మన వాళ్ళ కొరకు, మన బంధువుల కొరకు, మన ఇంటి వారి కొరకు, మన రక్త సంబంధికుల కొరకు మనం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? ఈరోజు ఆలోచన చేయండి. నీవు మాత్రం బాగుంటే చాలదు, నీవు నీ కుటుంబం మాత్రమే బాగుండి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మరి నీ ఇరుగు పొరుగు వారి సంగతి ఏంటి? నీ బంధువుల సంగతి ఏంటి? నీ రక్త సంబంధికుల సంగతి ఏంటి? రాణి అయిన ఎస్తేరు ధైర్యాన్ని ఒకసారి ఆలోచన చేయండి. వారందరిని రక్షించడానికి త్యాగం చేసింది. నా ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుందని తాను ఉపవాసం ఉండి తన దేహాన్ని, ప్రాణాన్ని ఆయాసపరుచుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి రాజు సముఖములోనికి ప్రవేశించింది. ఇప్పుడు రాజు క్షమిస్తాడో లేదో తెలియదు. అడగకుండా వచ్చావేంటి అని నిలదీస్తాడేమో, అడగకుండా వచ్చినందుకు క్షమించకుండా చంపేస్తాడేమో. ఏమాత్రం ఆలోచన లేకుండా నా ప్రజలను రక్షించుకోవాలన్న ధైర్యంతో లోపలికి వెళ్ళిపోయింది. అయితే రాజు ఏరికోరి పెళ్లి చేసుకున్నాడుగా. ఏమా కోరి పెళ్లి చేసుకున్నాడు తెలుసుగా. మళ్ళీ ఫస్ట్ నేను చెప్పమంటారా? అందుకే స్టార్టింగ్లో మీకు అర్థం కావాలని అవుట్లైన్గా చెప్పుకుంటూ వచ్చా. కోరి పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో వందల మంది వచ్చారు రాజు దగ్గరికి, ఎవరినీ కాదని, అందరినీ కాదని ఆమెను ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు. ఆమె రాగానే మనసు ప్రేమతో పులకరించిపోయిందేమో ఆయనకి. ఏమ్మా ఇలా వచ్చావు? ఆమెను ఏం చేయొద్దు, రండి నా దగ్గరకు రానివ్వండి అని చెప్పి ప్రేమతో ఆమె వైపు దండాన్ని చాపితే, ఆయన తన చేతిలో ఉన్న దండేని చాపితేనే ఆమె బ్రతుకుతుంది. ఆయన ఏం చూపించకపోతే ఇంక చంపేయండి అనే మాటే, నోటితో చెప్పక్కర్లేదు. చూపితే క్షమించి వదిలేసినట్టు, ఏం చేయలేదంటే చంపేయండి అన్నట్టే. అందుకే ఆయన తన దండేని చాపగానే ఆమె రాజు దగ్గరకు వచ్చి కన్నీటితో దుఃఖంతో బ్రతిమలాడుచుంది. అయ్యా రాజుగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి, మీతో ఒక విన్నపాన్ని చేసుకోవాలి, మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలి. కానీ అక్కడ చాలామంది ఉన్నారు, సైనికులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి మిగతా మంత్రులు ఉన్నారు. అందరి మధ్యలో చెప్పడం ఎందుకు? అంతమందిలో కాదంటాడేమో, అంతమందిలో విషయం అర్థం కాదేమో అని చెప్పి ఒక్కసారి నా ఇంటికి భోజనానికి రండి రాజుగారు అని చెప్పి భోజనానికి పిలిస్తే రాత్రి భోజనానికి వెళ్ళారు. రాజు పక్కనే ఉన్నాడు హామాను, వాళ్ళని చంపమని శాసనం చేసినవాడు, వాళ్ళని చంపమని వారికి విరోధంగా మాట్లాడినవాడు పక్కనే ఉన్నాడు, రాజు పక్కనే. తర్వాత రాజును భోజనానికి పిలుస్తూ ఆయన వైపు తిరిగి, రాజా ఇతన్ని కూడా తీసుకురండి అనింది. ఎవరిని? చంపేవాడిని భోజనానికి పిలుస్తామా మనం? కనిపించగానే ఏం చేస్తామో కదా. కానీ ఎస్తేరు ఏం చేసింది? రాజా ఇతనిని కూడా భోజనానికి తీసుకురండి. వాడు మురిసిపోతున్నాడు. అబ్బా రాని భోజనానికి పిలిచిందంటే నా లెవెల్ ఏమనుకున్నావు అని ఫీల్ అవుతున్నాడు వాడు. సాయంత్రం కాగానే భోజనానికి వెళ్ళిపోయే రాజుగారితో పాటు హామాను రెడీ వస్తాను రాజా అని ఇంటికి వెళ్ళిపోయి భార్యతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏమేవ్ నేనంటే ఏమనుకున్నావు? నా పరపతి ఏమనుకున్నావు? నా స్థాయి, నా స్టేటస్ ఏమనుకున్నావు? రాజు భోజనానికి వెళ్ళే ఇంటికి రాజుతో పాటు నేను కూడా వెళ్తున్నాను. నేనంటే ఏమనుకున్నావు? అసలు నీవే మాటినట్లేదు నాకు, కానీ రాజ్యంలో అందరూ మాట వింటున్నారు. ఇదిగో నా స్టేటస్ ఇది, నా స్థాయి ఇది అని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయ్యా మంచిదేనండి, రాజుతో పాటు భోజనం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి, మీకు ఆ గొప్ప అవకాశం వచ్చింది, చాలా నీట్గా డ్రెస్అప్ అయి వెళ్ళిపోండి అని చెప్పి సాయంత్రం కాగానే బయలుదేరి రాణి అయిన ఎస్తేరు ఇంటికి వచ్చేసారు భోజనానికి. చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఈ లోపు ఆమె స్టార్ట్ చేసింది. ఆమె పిలిచిందే
చెప్పండి చెప్పండి అమ్మా. వెనకున్న వాళ్ళు చెప్పండి. ముందున్న వాళ్ళు మాత్రమేనా వాక్యాన్ని వినేది? మీరు ఏం వినరా? ఏమ్మా వాక్యం అర్థమవుతుందా? అసలు మీకు అర్థమవుతుందా? దేనికోసం పిలిచిందంట ఎస్తేరు? వెనకున్న వాళ్ళు చెప్పండి అమ్మా, దేనికోసం? చంపడానికేనా? వాడు వాడు వస్తే కత్తి నూరు పెట్టిందా ఇంట్లో? లేదు లేదు, కానీ చెప్పడానికి, రాజుగారికి ఆ విషయం చెప్పడానికి. ఈ విషయాలు మనకు తెలియవు, ఎందుకంటే మనం బైబిల్ చదివితేగా. మనకి ఎంతసేపు ఆ అన్ చెట్టు ఉంది, ఈ పట్టు చీరకి ఈ అన్ చెట్టు ఉంది. బీరవ బాధపడిందంట ఒకరోజు. బీరవలోకి ఒక చీర పెట్టడానికి వెళ్తే చేతిలో ఉన్న చీర పట్టట్లేదంట బీరవలో. బీరవ ఏడుస్తుందంట, అమ్మా ఇంకెన్ని కుక్కుతావే, ఇప్పుడే స్థలం జాలక నా కడుపు ఉబ్బిపోతుంది, ఇంకెన్ని కుక్కుతావు అని. డోర్ తెరవగానే కొన్ని చీరలు కింద పడతాయా? ఆమె డోర్ తీయగానే 4-5 పట్టు చీరలు కింద పడ్డాయంట కాళ్ళ దగ్గర. అంటే ఏంటంట, నీ కాళ్ళు మొక్కుతాం తల్లి, ఇంకా చాలు చేయి కొనడం అని, నీకు దండం పెడతాం, ఇంక కొనడం చాలు చేయి, ఇదిగో బీరో సరిపోవట్లేదు అని చీరలు ఏం చేస్తున్నాయంట. మీ ఇంట్లో చీరలు కూడా ఏడుస్తుంటాయి చూడండి ఒకసారి. మా ఇంట్లో నేను బీరో నిండిపోయాను, నేను చీరలు లేవు సార్ అంటారా? ప్రతి స్త్రీకి ఉండే లక్షణం అది. ఎన్నున్నా ఖచ్చితంగా ఇంకో 2-3 కావాల్సిందే. సిలువ పండగకి ఎందుకే బట్టలు అంటాడు భర్త. సెలవు పండగ అయితే నేను పండగ కాదా? సెలవు పండగ అయితే, శ్రమల దినాలైతే పండగేగా అది కూడా. వద్దులేమ్మా, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించింది నాలో చీరలు అంటే. పండగ ఉందిగా అందులో, సెలవు పండగ అందులో ఏముందంట, పండగ ఉందిగా, పండగకు చీర కావాల్సిందే. సర్లే ఒక 1000 రూపాయలు ఇస్తాను. ఒక్కటెందుకు, ఒక్కటేమిటికి అవుతుంది? గుడ్ ఫ్రైడే నాడు ఒకటి, మటల ఆదివారం నాడు ఒకటి, ఇంకా ఈస్టర్ రోజు ఒకటి, ఇంకా తొనకల పండగ కూడానా? ఒక 3-4 సందర్భం ఒకటే. మరి మీ ఇంటిలో బీరోలు ఎంత ఏడుస్తున్నాయో ఆలోచన చేయండి. వాటి మీద ఉందేమో ధ్యాస, వాటన్నిటిని కాసేపు మర్చిపోయి ఏమిటి మీద పెడతారు ధ్యాస? ఎస్తేరు మీద పెట్టండి. ఏం చేసింది ఎస్తేరు? ఇంటికి పిలిచి భోజనం వడ్డించి మాట్లాడుతూ ఆయనతో అంటుంది, అయ్యా రాజా, ఇదిగో నా ప్రభువా, నా యజమానుడా, నేను నీకు ఇష్టమైన దాన్నే, నువ్వు నన్ను ఇష్టపడి ఏరి కోరి వివాహమాడి నన్ను రాణిగా హెచ్చించావు. మరి ఇంత ప్రేమించిన నన్ను నా ఇంటి వారిని ఎవడో చంపుతుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా అంది. ఆయనకు వెంటనే కోపం వచ్చింది. ఏంటి, నేను ప్రేమించిన, నేను ఇష్టపడి ఏరుకోరి పెళ్లి చేసుకున్న నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించకపోతే నేను రాజుగా ఉండేవి లాభం? ఎవడు అసలు నీ కుటుంబానికి కీడు తలబెట్టిన వాడు ఎవడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్నాడు. ఎవడు చెప్పింది వెంటనే, అయ్యా ఎవరో కాదు, ఇదిగో నీ పక్కనున్నాడే, వీడే ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు హామాను. వీడే నా ప్రజలను చంపాలనుకున్నాడు, వీడే నా జాతిని అంతం చేయాలనుకున్నాడు, వీడే నన్ను, నా ఇంటి వారందరినీ, నాకు కావలసిన వారందరినీ, రక్త సంబంధికులందరినీ ఒకే రోజు చంపాలనుకున్నాడు అనగానే, ఒరే హామాను, ఏంటి అంత కీడు పన్నావు? ఏంటి నన్ను, నా భార్యను, నా భార్య బంధువులను ఒకేసారి చంపాలనుకున్నావా? ఏంటా శాసనం? అవును రాజా, నీకు ఒకరోజు చెప్పానే ఒక జాతి అని. ఆ జాతి యూదా జాతి. ఆ జాతి ప్రజలే మనకు వ్యతిరేకంగా ఉన్నారు. వారిలో చాలామంది దేవునికి తప్ప మేము ఎవరికి లోబడమంటారు. మనతో కలవరు, మనతో తాగరు, మనతో తిరగరు, మనతో తినరు, మనలాంటి ప్రవర్తన వారు జీవించరు. కాబట్టి అట్లాంటి పరిశుద్ధులు, అట్లాంటి పవిత్రులు మన మధ్యలో ఎందుకు చంపేద్దామని శాసనం చేశానంటే, వెంటనే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనే ఉంగరం ఇచ్చాడు, ఆయన ముద్ర వేశాడు, ఇదిగో రాజాజ్ఞ, అది శాసనం చేయబడిందంటే ఇక ఆ రాజుకు కూడా అధికారం లేదు. పోయిన వారం విన్నాంగా, ఒకసారి శాసనం సంతకం చేయబడితే మరలా శాసనాన్ని రాజు కూడా మార్చడానికి వీల్లేదు.
అందుకే రాజు దానియేలు విషయంలో దాన్ని మాఫీ చేయలేదు, కానీ క్రొత్త శాసనాన్ని పుట్టించాడు. దానితో పాటు ఇదిగో ఈ 30 రోజుల తర్వాత యూదులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ రాజునే మీరు ఆరాధించండి అని కొత్త శాసనాన్ని పుట్టించినట్టుగా ఈరోజు ఎస్తేరుకు వ్యతిరేకంగా, మొర్దెకైకి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా రూపించబడిన శాసనాన్ని రాజుగారు రద్దు చేయడానికి హామానును చంపేయాలనుకున్నాడు. ఏం చేద్దాం, నేనే ఆజ్ఞాపించాను, నేనే శాసనం చేశాను, నేనే సంతకం చేయించాను, ఇప్పుడు ఏం చేయమంటామంటే ఆ శాసనం రాసిన వాడు చనిపోతే సరిపోతుందని హామానును ఏదో విధంగా చంపేయండి అని చెప్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంట. ఎక్కడుంది ఉరికొయ్య? వాడింటి దగ్గరే ఉంది. చూడండి 7వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారు తవ్విన గుంటలో వారే పడిపోతారు. దేవుని వాక్యం తెలియజేస్తున్నది. దేవునికైనా, దేవుని సేవకులకైనా, దేవుని బిడ్డలకైనా, విశ్వాసులకైనా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికైనా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఆలోచన చేసినా దేవుడు వారు త్రవ్విన గుంటలోనే వారిని పడద్రోస్తాడు అని చెప్పడానికి చాలా చక్కటి ఉదాహరణ. దేవుని బిడ్డలను నాశనం చేయాలనుకున్నాడు హామాను. ఏ విధంగా అయితే వారిని ఉరి తీసి చంపాలనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాను చంపివేయబడ్డాడు, ఉరి తీయబడ్డాడు. వెంటనే వాడు చనిపోయాడు కదా అని చెప్పి రాజాజ్ఞ రద్దు కాదు. ఆ శాసనం అలాగే ఉంది, ఆ చట్టం అలాగే ఉంది, ఆ ఆజ్ఞ అలాగే ఉంది. వెంటనే రాణి అయినటువంటి ఎస్తేరు గారు రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చూడండి 8వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చదువుదాం. అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరుచుడని కన్నీళ్లతో వేడుకొనెను. ఎట్లా వేడుకునిందంట? కన్నీళ్లతో వేడుకునింది. రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంది, అయ్యా మీరు చేసిన శాసనాన్ని రద్దుపరచండి, మీరు చేసినటువంటి సంతకాన్ని నిర్వీర్యం చేయండి. ఇదిగో మీ అనుమతితో సృష్టించబడిన శాసనం అయితే ఈరోజు కనుక రద్దు చేయగలిగితే, ఈరోజు మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే దాన్ని రద్దు చేయండి అని చెప్తే రాజు అంటాడు, ఇంక నా చేతుల్లో కూడా ఏమీ లేదు, నేనేం చేయలేను. ఒకసారి సంతకం చేయబడిందంటే ఆ శాసనాన్ని నేను రద్దు చేయలేను. ఆ శాసనానికి వ్యతిరేకంగా ఇంకొక చట్టమైనా పుట్టించగలుగుతాను, కానీ ఆ చేయబడిన శాసనాన్ని మాత్రం నేను రద్దు చేయలేను. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యం కాదు. అందుకనే మరొక చట్టాన్ని, మరొక శాసనాన్ని పుట్టించాడు. 8వ వచనంలో చూడండి ఒకసారి. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునో మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజువైన నా పేరట యోధుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో, ఇక్కడ వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నా శాసనాన్ని నేను రద్దు చేయలేను, కానీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే హామాను ఏ విధంగా అయితే శాసనం రాసి సీలేశాడో ఈరోజు మీరు అలాగే శాసనాన్ని రాసి ఏమని రాయాలా? ఎవరైతే యూదుల మీదకి వస్తారో వారందరినీ తిరిగి చంపేయండి, చంపినా ఏ కేసు ఉండదు అని ఒక శాసనం చేసి సీలేసి పంపించేశారు. 127 సంస్థానాలకు పంపించి ఆ లేఖలన్నీ ముట్టాయి. వారు ఎప్పుడు చంపుదామనుకున్నారు? 12వ నెల 13 9వ అధ్యాయం 1వ వచనం చదవండి.
రాజు చేసిన తీర్మానము చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆధారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు ఆగుపడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? 12వ నెల 13వ తేదీ ఏం చేయాలనుకున్నారు? యూదులందరినీ చంపేద్దామనుకున్నారు. అయితే యూదులందరూ కలిసి వారికి విరోధంగా యుద్ధానికి వచ్చిన వారందరినీ ఏ రోజు? అదే 12వ నెల. శత్రువు ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టాడు, కానీ దేవుడు ఏ విధంగా రద్దుపరిచాడంటే ఏ డేట్ అయితే చెప్పాడో, ఏ నెల అయితే చెప్పాడో ఎగ్జాక్ట్గా అదే రోజు శత్రువులందరినీ ఓడించేశాడు. ఈరోజు ఎవరైనా మనకు టైం ఇస్తుంటారు, ఒక నెల ఓని నీ కథ చూస్తానంటారు. అంటే ఏంటి దాని అర్థం? అదే నెల తర్వాత దేవుని చేతికి అప్పగించేలా మనం అంతే. నెల వరకు నేను ఎందుకుంటానే ఈరోజే రా అన్నామంటే మనం దేవుని చేతికి అప్పగించినట్లు కాదు. ఎవరైనా అన్నారనుకోండి, ఒక వారం పోని నా కొడుకు ఉద్యోగం వస్తే అప్పుడు చూస్తానే కదా అన్నారనుకో, ఉద్యోగం వచ్చేదేమో దేవుడి రుగ్గు, కానీ ఆ వారం తర్వాత వాళ్లకు దేవుడు ఒక టైం పెట్టాడని. ఈరోజు ఎవరైనా మనకు విరోధంగా ఇదిగో పలానా రోజు నీ కథ చూస్తాను, పలానా రోజు వరకు నీవు ఉంటే అప్పుడు మాట్లాడు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి, ఏంటి దాని అర్థం? ఆ రోజే వాళ్ళకు దేవుడు నిర్ణయించిన చివరి రోజు. అందుకే ఏ డేటు, ఏ నెల అయితే యూదులను చంపాలనుకున్నారో అదే నెల, అదే డేటులో దేవుడు యూదుల ద్వారా శత్రువులందరినీ చంపించేశాడు. పైగా ఎవడైతే మొర్దెకైకు వ్యతిరేకంగా మాట్లాడాడో, ఎవడైతే ఎస్తేరుకు వ్యతిరేకంగా శాసనం చేశాడో, ఎవరు? హామాను ఇంటిని మొర్దెకైకి అప్పగించేశారంట. హల్లెలూయా. మొర్దెకై ఇంటిని ఎవడైతే చంపేస్తానన్నాడో వాడు చనిపోయాడు, వాడి భార్య పిల్లలు చనిపోయాడు, వాడి ఇల్లు ఖాళీగా ఉందని రాజుగారు వెళ్ళి నువ్వు తీసుకో అని చెప్పేశాడు. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఇదే చేస్తాడు. ఏ హామాను అయితే వ్యతిరేకంగా మాట్లాడాడో హామాను ఇంటిని మొర్దెకైకి అప్పగించాడు, హామాను ఉద్యోగాన్ని కూడా మొర్దెకైకి ఇచ్చాడు, హామానుకి ఇచ్చిన ఉంగరాన్ని కూడా మొర్దెకైకి ఇచ్చేశాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ మాటలు చదువుతాం చూడండి. 8 క్షమించండి ఒకసారి 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద, ఎవరింటి మీద? హామాను ఇంటి మీద. ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే నాశనం చేయాలనుకున్నాడో, ఎవడైతే నీ అంతు చూస్తానన్నాడో వాడిని ఏం చేశాడు దేవుడు వాడంతు చూశాడు. అందుకే ఈరోజు మనం దేవుని బిడ్డలమైతే, ఈరోజు మనం విశ్వాసం కలిగి జీవిస్తే ఎవరు ఏం మాట్లాడినా పర్వాలేదు. అది మనమేం అర్థం చేసుకోవాలంటే వాడు బెదిరించిన బెదిరింపు ఎవడికి టైం లైనది వాళ్ళకే డెడ్ లైన్గా దేవుడు నిర్ణయించి పెట్టేశాడు. అందుకే హామాను ఇంటిని, హామాను అధికారాన్ని, హామాను ఉంగరాన్ని, రాజు అప్పగించిన ఉంగరాన్ని, బాధ్యతను, అధికారాన్ని, సింహాసనాన్ని, తన పదవిని, తన గౌరవాన్ని, సమస్తాన్ని, హామానుకు చెందిన సమస్తాన్ని దేవుడు మొర్దెకైకి అప్పగించాడు. చంపాలని శాసనం చేశారు. ఎవడు ఉండకుండా మీరు ఎలా బ్రతుకుతారో చూస్తానన్నాడు. మీరు ఎలా ప్రాణాలతో ఉంటారో నేను చూస్తానన్నాడు. మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తానన్నాడు. మా దేవుని ఆరాధించరా, మా రాజ్యంలో ఉంటూ మా రాజు మాట వినరా, మా భాషలో మాట్లాడరా, మా పద్ధతులు ప్రవర్తించరా, మా వలే ఉండండి, లోకస్తులుగా జీవించండి, శరీర సంబంధంగా ఉండండి అంటే ఎవరో దేవుడు అంట.
జీవము కలిగిన దేవుడు అంటారు. ఆయన మిమ్మల్ని రక్షించాడంటారు, ప్రేమించాడంటారు, పోషించాడంటారు. మరి ఆ దేవుడు కాపాడతాడో చూస్తాను, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడతాడో అని శాసనం చేశాడు. ఆ శాసనాన్ని దేవుడు రద్దుపరిచి మరొక నూతన శాసనాన్ని వారికి అనుగ్రహించాడు. అదేంటంటే యూదులకు వ్యతిరేకమైన ప్రతి ఆయుధాన్ని, యూదులకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని దేవుడు ఏం చేశాడంట? యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకైకి వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం హామాను, అది వర్ధిల్లిందా? దానియేలుకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం అది వర్ధిల్లిందా? ఎస్తేరుకు వ్యతిరేకమైన ఆ ఆయుధం అది వర్ధిల్లలేదు. షడ్రక మెషక అబేద్నెగోలకు రూపింపబడిన వ్యతిరేకమైన ఆయుధం అది వర్ధిల్లలేదు. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారందరికీ వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు. మరి మనకు వ్యతిరేకంగా ఆయుధాలు ఉన్నాయి, మరి అవెందుకు వర్ధిల్లుతున్నాయి? అవెందుకు ఆశీర్వదించబడుతున్నాయి? అవెందుకు మన మీద పగ పెంచుకుంటున్నాయి అంటే మనం ఇంకా దానియేలు వలె ఉపవాసం ఉండట్లేదేమో, మనం ఇంకా ఎస్తేరు వలె కన్నీరు కార్చట్లేదేమో, మనం ఇంకా మొర్దెకై వలె బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో గడపట్లేదేమో. అందుకే యోవేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో మీ హృదయాన్ని చింపుకోండి, మీ బట్టలు కాదు. 2వ అధ్యాయం యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివాం పోయినసారి. చదవండి ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనిడి. నే హృదయాన్ని చింపుకుంటే, నే హృదయాన్ని దేవుని ఎదుట విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థిస్తే, నీ కన్నీళ్ళలో నుంచి దేవుడు నిన్ను చూడగలిగితే, అందుకే కన్నీటితో ప్రార్థించిన రాజైన హిజ్కియా మనల్ని క్షణాలలో విన్నాడు దేవుడు. అందుకే ఈరోజు మనం కూడా ఏం చేయాలా? ఎస్తేరు వలె మొర్దెకై వలె ఉపవాసం ఉండగలిగితే మనకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి శాసనాన్ని దేవుడు రద్దుపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని భయపడకుండా, ఎవరైనా వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు, ఎంత నమ్మకంగా ఉన్నా, ఇంత భక్తి కలిగి జీవిస్తున్నా, ఇంత విశ్వాసం కలిగి జీవిస్తున్నా, ఇంకా నా మీదకి నిందలు వస్తున్నాయి, ఇంకా నా మీదకి అవమానాలు వస్తున్నాయి, ఇంకా నన్ను దాడి చేసే వాళ్ళు ఉన్నారు అని ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎస్తేరు వలె మొర్దెకై వలె మనల్ని మనమే తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు విరోధముగా రూపించబడిన ప్రతి శాసనాన్ని రద్దు చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన నామానికి వేలాది స్తోత్రాలు ప్రభా. నిజముగా ఎస్తేరుకు వ్యతిరేకంగా, మొర్దెకైకి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాన్ని మీరు అణిచి వ్యతిరేకంగా చేయబడిన శాసనాలను రద్దుపరచగలిగిన దేవుడవైన నీ యందు విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా సంఘములో, మా మందిరములో, నీ ఆవరణములో కూర్చున్న వారిలో ఎవరైనా వ్యతిరేకమైన చట్టాలు, శాసనాలు, సంతకాలు చేయబడ్డాయని, ఎవరైనా ఇదిగో ఈ శాసనం నా జీవితంలో జరగకపోతే బాగుండు, ఇది రద్దయిపోతే బాగుండు, ఇది జరగకపోతే బాగుండు, ఈ నష్టం నాకు రాకపోతే బాగుండు అని ప్రార్థిస్తున్నారు, వారందరి ప్రార్థనను మీరు వినుమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. విశ్వాసముతో ప్రార్థిస్తున్న వారందరి ప్రార్థనను మీరు విని వారి యొక్క వ్యతిరేకమైన ప్రతి శాసనమును మీరు రద్దుపరచమని ప్రార్థిస్తుంటున్నాం. దానియేలుకు వ్యతిరేకమైన శాసనాన్ని రద్దుపరిచినట్టుగానే, ఎస్తేరుకు, మొర్దెకైకు, యూదులకు వ్యతిరేకమైన శాసనాన్ని రద్దుపరిచినట్టుగానే మాకు వ్యతిరేకంగా, మాకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి శాసనాన్ని, ప్రతి నోటిని, ప్రతి మాటను ఈ సమయంలో మీరు రద్దుపరచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మా సంఘ బిడ్డలందరైతే తండ్రి హృదయపూర్వకముగా కన్నీటితో అడుగుతున్నారో, వారి జీవితాల్లో ఏదైతే నష్టం చవి చూశారో, వారి జీవితాల్లో ఏదైతే లాభాన్ని కోల్పోయారో, ఏదైతే సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయి కలవరము, ఆందోళనలో ఉన్నారో,
వారి జీవితాల్లో వ్యతిరేకంగా రూపించబడుతున్న సాతాను శాసనములన్నిటిని రద్దుపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తమైతే వ్యతిరేకమైన ప్రతి శాసనము రద్దు చేయబడి నీ అందు విశ్వాసము కలిగి జీవించగలిగే మరొకసారి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాసం ఉండి చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని, ఈ వెత్తబడిన వాక్యం వినని వారందరి హృదయాలలో ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొనిటున్నాము తండ్రి. ఆమేన్.